నూనె అయితే కాగింది. ఈరోజు అయితే మనం పైలట్ చేపల పులుసు ఎలా చేయాలనేది చూసేద్దాము. ముందుగా దాంట్లో కరివేపాకు, తెల్లగడ్డ, తిరమాత గింజలు, మెంతులు కొద్దిగా తీసుకున్నాం. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను. సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఎర్రగా వేగేదాకా వేసుకున్నాము. ఇలా ఎర్రగా ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా వేస్తున్నాను. అది కూడా కొంచెం వేపుకోవాలి పచ్చివాసన పోయేదాకా. 3 టమాటాలు అయితే మిక్సీ వేసి పెట్టుకున్నాను, పేస్ట్ వేసేస్తున్నాను. టమోటా బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత ఉప్పు, కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇదైతే టేస్ట్ బాగుంటుంది. పసుపు, ధనియా పౌడరు, 1 స్పూన్ కారం, ఇవన్నీ బాగా కలిసేదాకా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు బాగా కలుపుకొని ఇది ఉడికిన తర్వాత చేపలు వేద్దాం. ఇవే పైలట్ చేపలు అంటే మన పులుసు అయితే ఉడికింది, వేసేస్తున్నాం. చేపలన్నీ వేసేసుకొని బాణీల మూత అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనిచ్చి అప్పుడప్పుడు మధ్యలో కలిపెట్టుకోవాలి. కలిపెట్టడం అంటే గంటతో కలిపెట్టకూడదు. బాణీలు పట్టుకొని కొంచెం అటు ఇటు తిప్పాలి, ఎందుకంటే అడుగు మాడిపోతుంది. అందుకని అలా తిప్పాము అంటే మాడిపోకుండా ఉంటుందన్నమాట. కూర అయితే సూపర్గా వచ్చింది. ఒకసారి చూడండి మీరు ఎలా వచ్చింది అనేది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.